నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. చేతి కాళ్ల వేళ్లు వంకర్లు పోతున్నాయా? ఆస్టియో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? కీళ్ల నొప్పిని ఆర్థరైటిస్ సమస్యగా గుర్తించవచ్చా? ఆర్థరైటిస్లో ఎన్ని రకాలుంటాయి? ఆర్థరైటిస్ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుందా? అధిక బరువు ఆర్థరైటిస్కు ప్రధాన కారణమా? ఆస్టియో రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలకు హోమియోలో వైద్య విధానాలను మనకు తెలియజేసేందుకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థరైటిస్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఎందుకు వస్తుంది అసలు? ఆర్థరైటిస్ అంటే చూడండి, ఇది ఏజ్ రిలేటెడ్ డిసీజ్ అన్నట్లు చెప్పొచ్చు అనమాట. ఎవరి ఏజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది వాళ్ళల్లో ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ లేదంటే ఆర్థరైటిస్ అంటే నార్మల్గా మనం కీళ్ళ నొప్పులు అన్నట్లు చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ కీళ్ళ నొప్పులు అన్ని ఆర్థరైటిస్లో ఉంటుంది, కానీ లోపల ఏం ప్రాబ్లం జరిగే కీళ్ళ నొప్పి వస్తుంది దాన్ని బట్టి మేము డిసీజ్కి డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎలా అంటే ఒకవేళ మీకు ఇముకల్ అనేది అరిగిపోయి, అంటే కార్టిలేజ్ గుజ్జు పదార్థం అనేది అరిగిపోయి ప్రాబ్లం ఒకవేళ వస్తుందనుకోండి, ఆ టైంలో మనం ఆస్టియో ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎవరిలో ఎక్కువగా రావడం జరుగుతుంది అండ్ ప్రధాన కారణాలు ఏముంటుంది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఏజ్ అన్నమాట. 40 అయిందా, 40 దాటిన తర్వాత మెల్లమెల్లగా కాల్షియం అనేది బాడీ నుంచి డ్రైన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని మూలంగా మనకు కీళ్ళ నొప్పులు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎక్కువ పని చేసే వాళ్ళు ఉంటారు. సో నార్మల్గా మనం ఎంత పరిగెత్తినా ఎంత పని చేసినా ఒకవేళ ఏజ్ 20s 30sలో అంత ఇబ్బంది అనిపించదు, కానీ కాన్స్టెంట్గా అదే పని మనం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు ప్రాబ్లం అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే మనకు ప్రొఫెషన్ రిలేటెడ్ కూడా ఉంటుంది. ప్రొఫెషన్ రిలేటెడ్ అంటే ఎక్కువగా మనం మెట్లు ఎక్కే పని ఉందనుకోండి, అది కూడా బరువు మోసుకొని మెట్లు ఎక్కే పని ఉంది, లేదంటే బరువు మోసుకొని నడిచే పని ఉందనుకోండి, ఇట్లాంటి వాళ్ళకు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ కింద కూర్చొని పని చేయడం ఎక్కువగా, సో దీని మూలంగా కూడా మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో సహా ఎనీ హిస్టరీ ఆఫ్ ఇంజురీస్, ట్రామాస్, యాక్సిడెంట్స్ ఏమైనా జరిగి ఉందనుకోండి, ఆ టైంలో కూడా మనకు ఈ కీళ్ళ నొప్పులు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకలా అంటే, ఇప్పుడు మన ఏ జాయింట్ ఉన్నా ఓన్లీ ఇముకలే ఉండదు అక్కడ. ఇముకల్కి పట్టుకోవడానికి, సపోర్ట్ చేయడానికి మజల్స్ ఉంటాయి, టెండాన్స్ ఉంటాయి, లిగామెంట్స్ ఉంటాయి, దాంతో సహా క్యాప్స్యూల్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా దెబ్బ తగిలిందనుకోండి, సో ఇందులో ఏదైనా ఒకటి డ్యామేజ్ అయిపోయిందనుకోండి, సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు కొంచెం వెయిట్ అనేది మనకు లిగమెంట్స్, కొంచెం వెయిట్ టెండాన్స్ కానీ అండ్ ఇలా వెయిట్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో ఈ ప్రాబ్లం వల్ల, అంటే ఏదైనా ఒక డిఫెక్ట్ వల్ల, వియర్ అండ్ టియర్ వల్ల మీకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కొంచెం తేడా అయి అక్కడ వెయిట్ అనేది ఒకే చూట పడడం అనేది కూడా జరగడం ఉంటుంది అన్నమాట. దీనివల్ల కుషన్ లైక్ స్ట్రక్చర్, మనకు గుర్జు పదార్థం అని చెప్తాము, మెడికల్ లాంగ్వేజ్లో కార్టిలేజ్ అని చెప్తాము. సో ఈ కార్టిలేజ్ అనేది మనకు అరగడం మొదలవుతుంది అన్నమాట. సో ఈ అరగడం మొదలైనప్పుడు మెల్లమెల్లగా కొంచెం నొప్పి మీకు స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఫర్దర్గా ఇంకా ఏం రీజన్స్ అంటే, మనకు మేల్ ఫీమేల్లో కంపేర్ చేసుకున్నాం అనుకోండి, సో ఫీమేల్స్లో ప్రాబ్లం అనే ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము కంపేరింగ్ టు ద మేల్ పర్సన్స్ అన్నమాట. దాంతో సహా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు సెప్టిక్ అయి కూడా జాయింట్ పెయిన్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది మెయిన్ రీజన్స్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి. ఏం కారణాలంటే ఈ కారణాల వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. డాక్టర్ గారు, ఆర్థరైటిస్కి ప్రధాన లక్షణం కీళ్ళ నొప్పులు. సో కీళ్ళ నొప్పులు అన్ని ఆర్థరైటిస్ అవుతాయా? తేడా ఎలా గుర్తించాలి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు చూడండి, మనకు ఎక్కడ కీళ్ళ నొప్పులు వచ్చినా అది ఆర్థరైటిస్ అని చెప్పలేమన్నమాట. ఆర్థరైటిస్లో మీకు లాంగ్ టర్మ్ వరకు ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. కొన్ని ఏంటంటే మయాల్జియా, ఆర్థరాల్జియా అనేది కూడా ఉంటుంది. మయాల్జియా, ఆర్థరాల్జియా అంటే ఇప్పుడు ఎక్కువ పని చేసిన తర్వాత ఆ అల్సట వల్ల నొప్పులు అనేవి, బాడీ పెయిన్స్, కీళ్ళ నొప్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక కామన్ థింగ్ అన్నమాట. సో మోకాల్లో నోస్తుంది కదా అన్నట్లు ఇది ఆర్థరైటిస్ అన్నట్లు
చెప్పలేమన్నమాట. సో డిఫరెన్షియేట్ ఎలా చేయాలి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్థరాలజియా మయాలజియా కొన్ని రోజుల వరకే ఉంటుంది. 1 to 2 వీక్స్లో అది సెల్ఫ్గా నార్మల్ అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ అలా జరగలేదు, ఇంకా లాంగ్ టర్మ్ వరకు అది కొనసాగిస్తుంది అనుకోండి, ఆ టైంలో ఇది ఆర్థరైటిస్ ఉంది అన్నట్లు మనం గుర్తించుకోవచ్చు అనమాట. ఓకే డాక్టర్ గారు, మేల్స్ ఫీమేల్స్ కంపేర్ చేస్తే ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తామని చెప్పారు ఆర్థరైటిస్. ఎందుకు అలా? ఎందుకంటే అండి ఇప్పుడు చూడండి, ఆర్థరైటిస్ ఉంది, రుమాటెడ్ ఆర్థరైటిస్ అనుకోండి. ఇందులో ఏంటంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే మన రోగనిరోధక శక్తియే మన కీళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. దీనికి ఆటో ఇమ్యూన్ అంటాము. నార్మల్ భాషలో చెప్పాలంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ బాడీ చేసుకుంటూ ఉంటుంది బయట కారణాలు లేకుండా. సో ఇది దేనివల్ల అవుతుంది, ఈ బాడీ ఇలా ఎందుకు తయారవుతుంది అంటే కాన్స్టెంట్ స్ట్రెస్, కాన్స్టెంట్ ప్రెషర్స్, డిప్రెషన్స్, ఇలా కాన్స్టెంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది అండ్ ఒకే మాటకి పదే పదే ఆలోచిస్తున్నాము, దాంట్లోనే మునిగిపోయి ఉన్నాము అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మనం చూసేది ఏంటంటే ఇప్పుడు లేడీస్కి ఎక్కువగా స్ట్రెస్ అనేది చూస్తూ ఉంటాము. సో దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతాయి. చాలామంది నోటీస్ చేసే ఉంటారు, పెళ్ళి తర్వాత అనేది నొప్పులు స్టార్ట్ అయినాయి, లేదంటే పెళ్ళి తర్వాత మనకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయినాయి, పెళ్ళి తర్వాత థైరాయిడ్ వచ్చింది, పెళ్ళి తర్వాత డయాబెటీస్ వచ్చింది, దీనికైనా ముందు లేకుండే 1 to 2 ఇయర్స్లో వచ్చింది. సో ఇది మొత్తం ప్రెషర్స్ వల్ల అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. ఇంకా ఎందుకు ఇలా జరుగుతుంది, ఆస్టియోలో కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇది స్టిల్ అండర్ ద రీసెర్చ్. కానీ స్టాటిస్టిక్స్ మనం చూసుకుంటే ఫీమేల్స్ ఎక్కువ అనేది బాధపడుతూ ఉంటారు. ఇంకా వేరే రీజన్స్ ఏముంటుందంటే మన ఇండియాలో లేడీస్, వర్కింగ్ లేడీస్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఎక్స్పోజర్ అనేది సన్తో ఎక్స్పోజర్ వాళ్ళకు ఎక్కువగా ఉండదు. సో దీని మూలంగా ఎక్స్పోజరే లేదు అంటే విటమిన్ డి అనేది మనకు చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. ఈ విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల అగైన్ ద పెయిన్స్ విల్ స్టార్ట్ అనమాట. సో ఇది కూడా ఒక రీజన్ అనేది కావచ్చు దాని బిహైండ్. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి సార్ శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నా. ఓకే చెప్పండి. కర్నూలు. అదే మా పాపకి 24 ఇయర్స్ అండి. ఓకే. రొమాటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పినారు. ఓకే. అది హోమియో క్లినిక్ లో చూపిస్తే తగ్గిపోతుందని చెప్పినారు. ఓకే. తర్వాత కొద్ది కాలం ట్రీట్మెంట్ తీసుకున్నాము. తర్వాత మేము ఆయుర్వేదిక్ పోయినామండి. ఓకే. ఆయుర్వేదిక్ లో ట్రీట్మెంట్ ఇచ్చినారు. ఫస్ట్ కొద్దిగా తగ్గింది, కానీ మళ్ళీ తర్వాత బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మరి కొంచెం పెరిగినట్లు కనిపించింది. అదే పూర్తిగా తగ్గిపోతుందా లేదా అనేది మాకు వాళ్ళు గ్యారెంటీ ఇవ్వడం లేదు ఆయుర్వేదిక్ లో. చెప్తాను. ఏముంటుందంటే అండి, రుమాటెడ్ ఆర్థరైటిస్ అనేది ఎవరికైనా రావచ్చు, చిన్నపిల్లలకి అంటే యూజువల్లీ 20స్లో కూడా మీకు రుమాటెడ్ అనేది రావచ్చు. దట్ ఈజ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఇది పూర్తిగా తగ్గుతుందా లేదా అన్నట్లు మనం చెప్పుకుంటే, ఇప్పుడు ఈ వ్యాధి అనేది సో కాల్డ్ ఇన్క్యూరబుల్ అనమాట. అంటే దీనికి శాశ్వత పరిష్కారం లేదు అని చెప్తూ ఉంటారు. సో హోమియోపతిలో దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుందండి. మీ ఆర్ఏ ఫ్యాక్టర్ ఎంత ఉంది మీ పాపది, ఒకవేళ 15 కైనా ఎక్కువ ఉందనుకోండి, అది రుమాటెడ్లో మనం కన్సిడర్ చేస్తాము. 500, 600 కూడా మనం చూసామన్నమాట. సో ఇది ఎలా ఉంటుందంటే, చాలామంది హోమియోపతి వాడి మళ్ళీ డిస్కంటిన్యూ చేసి మళ్ళీ వేరే దగ్గర వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ వల్ల. మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఒక మెడిసిన్ వాడుతున్నాం కదా, మళ్ళీ వేరే మెడిసిన్ ఎందుకు వాడాలి అన్నట్లు హోమియోపతిలో జాయిన్ అయిన తర్వాత వెంటనే అన్ని మెడిసిన్స్ బంద్ చేసేస్తారు. సో దీని మూలంగా ఏంటంటే హోమియోపతి ఏంటి, మనకు కొంచెం స్లో యాక్టింగ్ ఉంటుంది. ఈ డిసీజ్లో రుమాటెడ్లో ఇన్క్యూరబుల్ డిసీజ్కి ట్రీట్ చేస్తున్నాము అంటే కొంచెం స్లో ఉంటుంది. సో ఇన్స్టాంట్లీ మనకు తక్కువ అవ్వదు. కాబట్టి మీ హెసిక్యూఎస్ అనేది సపోర్టివ్ మెడిసిన్ ఉండాలి కొన్ని రోజుల వరకు. ఎలా మీ ఆర్ఏ ఫ్యాక్టర్ తక్కువ అవుతూ వస్తుంది, అలా మేము హెసిక్యూఎస్ డోజెస్కి తక్కువ చేసి
పూర్తిగా బంద్ చేస్తాము. అండ్ 1 ఫైన్ డే RA అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్ కూడా వస్తుంది. పర్సనల్లీ ఐ హ్యావ్ ట్రీటెడ్ మెనీ పేషెంట్స్ RA పాజిటివ్ నుంచి నెగిటివ్ కూడా వచ్చింది అండ్ పూర్తిగా హెల్తీ లైఫ్ ఉంటుంది. కానీ కొంచెం టైం అనేది కేటాయించాలి. అండ్ దాంతో సహా మీకు జాగ్రత్తలు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ రుమాటెడ్లో అన్ని నొప్పులు తగ్గినాయి అని అనుకొని వెంటనే మీరు నాన్ వెజ్ తినడం మొదలు పెట్టారనుకోండి, ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా జాగ్రత్తలు కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇందులో. సో హోమియోపతిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో పూర్తిగా తగ్గిపోతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే హోమియోపతి అంటే మనకు 2 రకాల ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంటుంది. ఒకటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటామంటే ఇంకొకటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటాము. సో మేము ఇచ్చే ట్రీట్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే ఇద్దరు పేషెంట్స్ కీళ్ళ నొప్పులతో వచ్చారంటే ఇద్దరికి ఒకే మెడిసిన్ ఇస్తారు, తగ్గిపోతుంది పూర్తిగా. కొంతమందికి తగ్గకపోవచ్చు, ఒకవేళ తగ్గితే మళ్ళీ రిటర్న్ రావచ్చు. అది స్పెసిఫిక్ మెడిసిన్స్ అనమాట. అండ్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఏంటంటే కొంచెం తక్కువ అవ్వడానికి లేట్ పడుతుంది, కానీ తగ్గిందా పూర్తిగా శాశ్వతంగా తగ్గిపోతుంది, మళ్ళీ రిటర్న్ అనేది రాదు. సో ఇలాంటి మెథడ్ ప్రొసీజర్స్ అనేటివి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మేము ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో దీని నుంచి కొంచెం మీకు టైం పడవచ్చు, కానీ పూర్తిగా వెళ్ళిపోతుంది. మీ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు సంప్రదించండి. అక్కడ డాక్టర్కి చూపించిన తర్వాత అన్ని రిపోర్ట్స్ మీకు డెఫినెట్లీ నార్మల్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో హోమియోలో ఆర్థరైటిస్కి శాశ్వత పరిష్కారం ఉందని మీరు చెప్తారు. Yes. సో మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండే అవకాశం మ్యాక్సిమం ఉండదు. ఓకే, ఏదైనా సర్జరీ పడే అవకాశం ఉంటుందండి? సర్జరీ అంటే చూడండి, ఆర్థరైటిస్లో ఒకవేళ ఏ డిసీజే అనుకోండి, నాట్ ఓన్లీ ఇన్ ఆర్థరైటిస్, ఒకవేళ పూర్తిగా ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది, సో అట్లాంటప్పుడు సర్జరీకి మనం డినై చేయలేము. కానీ మ్యాక్సిమం అంటే మా దగ్గర వచ్చే కేసెస్ 99% మనం ఆపరేషన్ చేయకుండానే మెడిసిన్స్ వల్లనే నార్మల్ చేస్తాము. ఇప్పుడు పూర్తిగా అరిగిపోయినాయి, బెండ్ అయిపోయినాయి అండ్ అసలు కదలిక అనేది లేదు, కొంచెం టచ్ చేసినా నొప్పి వస్తుంది, అట్లాంటి దానికి మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. కానీ మా దగ్గర 99% వితౌట్ ఆపరేషనే మందుల ద్వారానే మనం క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం అన్నమాట. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు రమేష్ గారు. రమేష్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి రమేష్ గారు. సార్ నాకు వచ్చేసి సార్ 8 months ఒకసారి జ్వరం అనేది వస్తుంది సార్. ఓకే సార్ నా ఏజ్ వచ్చేసి 20 సార్. అచ్చా, ఇంకా సార్ 8 months సొల్యూషన్ చెప్పగలరు సార్? అంటే జ్వరం వస్తుంది, ఫ్రీక్వెంట్లీ వస్తుంది, రైట్? 8 months ఒకసారి వస్తుంది అన్నట్టు, అలా ఎందుకు వస్తుందో నాకు కూడా అర్థం అవుతుంది. అచ్చా ఓకే అండి, చెప్తాను. డాక్టర్ దగ్గరికి పోతే మెడిసిన్ రాయిస్తున్నారు కానీ ఏం చెప్పడం లేదు. ఒకసారి చెప్పలేదు. సరే అమ్మ, చెప్తాను. యూజువల్లీ చూడండి, ఫీవర్ రావడం అనేది ఎందువల్ల జరుగుతుంది అంటే మన బాడీలో ఏదైనా హానికరమైన వస్తువు, అంటే జస్ట్ లైక్ వైరస్ ఉంది, బ్యాక్టీరియాస్ ఉంది, నార్మల్ భాషలో చెప్పాలంటే జర్మ్స్ ఉన్నాయి, అది మన బాడీలో లోపల వెళ్ళిన తర్వాత మన బాడీ డిఫెన్స్ మెకానిజం ఏంటి చేస్తుంది అంటే ఫైట్ చేస్తుంది. సో ఈ ఫైట్ చేసే ప్రొసీజర్లో మన బాడీ హీట్ అయిపోవడం జరుగుతుంది, దానికి మనం ఫీవర్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ఫీవర్ ఇన్ఫెక్షన్స్ వల్ల యూజువల్లీ రావడం జరుగుతుంది. సో యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో ఇన్ఫెక్షన్స్ ఎందువల్ల వస్తుంది, మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల ఫ్రీక్వెంట్లీ ఇన్ఫెక్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఉన్న చోటలోనే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మీరు తిన్న ప్రోడక్ట్సే వాళ్ళు కూడా తింటున్నారు, కానీ వాళ్ళకు పదే రావడం లేదు, మీకు అవుతుంది అంటే మీ ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల తొందరగా మీరు వైరస్ బ్యాక్టీరియాస్కి రెస్పాండ్ చేస్తున్నారు, దానివల్ల వస్తుంది. సో దీనికి ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకున్న మెడిసిన్స్ వచ్చినప్పుడు వరకు మెడిసిన్స్ తీసుకుంటున్నారు, తగ్గిపోతుంది, మళ్ళీ ఎప్పుడైనా రావడం జరుగుతుంది. అలా కాకుండా హోమియోపతిలో ఏంటంటే అండి, మేము బేసికల్లీ ఇమ్యూన్ బూస్టింగ్ థెరపీ అనేటివి చేస్తామన్నమాట వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి. సో ఇలా చేసుకున్నాం అనుకోండి,
సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది మీకు తగ్గదు, ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. చలో ఎప్పుడో ఒకసారి వస్తుంది జ్వరం, దగ్గు, జలుబు, అది అందరికీ కామనే అనమాట. కానీ ఫ్రీక్వెన్స్లీ వస్తే ఇమ్యూన్ బూస్టింగ్ థెరపీ చేయించుకోండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ వచ్చి మీకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారంటే విజయేందర్ గారు. విజయేందర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నాకు జూన్ లో ఈ సంవత్సరం జూన్ లో చిన్న కారు వీలు పాదం మీదకి ఎక్కి మెటాస్టార్ దగ్గర, సెకండ్ మెటాస్టార్ దగ్గర చిన్న ఫ్రాక్చర్ వచ్చింది. అది జాయింట్ అయ్యింది కొద్దిగా. దాని తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది. అది మీరు అన్నారు కదా గుజ్జు కానీ ఇంకేదో కానీ కాట్లేదు, అటువంటి సంబంధం ఆ విధంగా అందువల్ల పెయిన్ అవుతుందా, ఎందుకు అవుతుంది అనేది చెప్తానండి. యూజువల్లీ అనేది మెటాటార్సల్ బోన్ అని చెప్తున్నారు. సో నార్మల్ జనాలు వింటున్నారు. మెటాటార్సల్ అంటే కాళ్ళల్లో చిన్న చిన్న బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ అన్నమాట. అందులో ఫ్రాక్చర్. సో ఫ్రాక్చర్ వచ్చిన తర్వాత హీల్ అయిపోయినప్పుడు కూడా చాలామందికి పెయిన్ అనేది ఉంటుంది. గుర్జు అరిగి అక్కడ పెయిన్ మీకు అవ్వదు, డోంట్ వరీ, ఇట్స్ నాట్ లైక్ దట్. అది మీకు పోస్ట్ ట్రామాటిక్ పెయిన్ అన్నట్లు కూడా దానికి చెప్పొచ్చు అనమాట. ఫ్రాక్చర్ తర్వాత మనకు దెబ్బ తగిలిన తర్వాత లాంగ్ టర్మ్ వరకు కూడా ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి మనకు ఈజీలీ హోమియోపతి వర్కౌట్ అవుతుంది అనమాట. మనం స్పెసిఫిక్ మెడిసిన్ ఇచ్చి కూడా దీనికి నార్మల్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఆర్నికా ఉంది, రూటా ఉంది, ఇలాంటి మెడికేషన్స్తో ఈజీలీ దీనికి నార్మల్ అనేది మీరు చేసుకోవచ్చు. ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి వెళ్ళండి, పూర్తిగా ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోతుంది. అండ్ మీరు భయపడాల్సిన అవసరం లేదు, దీని నుంచి మళ్ళీ వేరే ప్రాబ్లం వస్తుంది, పెరిగిపోతుంది, అట్లా ఏం కాదు. టైంకి మెడిసిన్ వేసుకోండి, డెఫినెట్లీ క్యూర్ అయిపోవడం జరుగుతుంది. ఇనామ్ గారు, ఈ ఆర్థరైటిస్ అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ ఉందండి. వంశపరంగా ఎలా అంటే ఆస్టియోఆర్థరైటిస్లో కూడా ఈ టెండెన్సీ ఉంటుంది, అండ్ రుమాటైడ్ ఆర్థరైటిస్లో కూడా ఈ టెండెన్సీ ఉండడం జరుగుతుంది. ఎనీ డిసీజ్కి మనకు ఫెమిలియల్ టెండెన్సీ అనేది కరెక్ట్గా రావడం ఉంటుంది. కానీ ఇప్పుడు మన ఫాదర్కి, నా ఫాదర్కి ఒకవేళ ఆర్థరైటిస్ ఉంది, రుమాటైడ్ అంటే నాకు ఖచ్చితంగా వస్తుంది అన్నట్లు ఉండదు. రావచ్చు, రాకపోవచ్చు. కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే, అంటే ఎవరి ఫ్యామిలీలో లేదు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎవరి ఫ్యామిలీలో ఉంది వాళ్ళకు వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట, అంతే. కానీ అది కూడా ఎప్పుడు వస్తుంది, ఇఫ్ ఎట్ ఆల్ ట్రిగరింగ్ సిమ్టమ్స్, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి వచ్చినాయి, ఆ టైంలోనే మీకు రావడం జరుగుతుంది. ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మీకు ఎక్కువగా టెన్షన్స్ ఉన్నాయి అనుకోండి, మన క్లోజ్ రిలేటివ్ కానీ ఎవరైనా డెత్ అయిపోయింది వాళ్ళది. సో అందులోనే బాధలోనే కాన్స్టాంట్గా మనం మునిగిపోయి ఉన్నాము, కంటిన్యూస్లీ అందులోనే ఉంటున్నాము లాంగ్ డ్యూరేషన్ నుంచి. అట్లాంటప్పుడు మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వేరే వాళ్లకు రావచ్చు, రాకపోవచ్చు. సో దీస్ ఆర్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో మనం తెలుసుకోవాలి వాట్ ఈస్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫర్ విచ్ డిసీజ్ అన్నట్లు. మన ఫాదర్కి ఒకవేళ డయాబెటీస్ ఉంది, డయాబెటీస్కి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటివై, అండ్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మన ఫ్యామిలీలో, సో దానికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్నట్లు తెలుసుకొని మనం అలాంటివి పనుల నుంచి కొంచెం దూరంగా ఉంటే మనం సేఫ్ ఉంటామన్నమాట. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు మీతో మాట్లాడటానికి వీరయ్య గారు. వీరయ్య గారు, మేడం, వీరయ్య గారు మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి సార్ వీరయ్య గారు. మా మిస్సెస్ కు ఆర్థరైటిస్ అని చెప్పారు, ముఖాల గుజ్జు అరిగిపోయింది అన్నారు. ఓకే, ఆపరేషన్ అంటారు. మేము మీ లైవ్ వింటున్నాం, మీ ద్వారా నయమైతే చెప్తే మేము వాడతామని చూస్తున్నాం. ఓకే అండి, రైట్. సో హోమియోపతిలో అయితే ఆర్థరైటిస్కి పరిష్కారం అనేది ఉందండి. కానీ క్వశ్చన్ ఏంటంటే ప్రాబ్లం ఎంత ఉంది అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీ మదర్కి లేదంటే హూఎవర్ ద పేషెంట్ ఈజ్, వాళ్ళకు విపరీతంగా ఎక్కువ ఉందనుకోండి, అంటే రిపోర్ట్స్ పరంగా చూసుకుంటే అప్పుడు ఆపరేషన్ అనేది అవసరం ఉంటుంది. అంతకైనా మంచిది ఏంటంటే మీ అన్ని రిపోర్ట్స్, ఎక్స్రే కానీ లేదంటే ఎంఆర్ఐ, ఏ రిపోర్ట్స్ మీ దగ్గర ఉన్నా ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఒక్కసారి హోమియోకేర్లో మీరు కన్సల్ట్ అవ్వండి. అక్కడ రిపోర్ట్స్ చూసి మీ పేషెంట్ కండిషన్ చూసి మనం అడ్వైస్ చేయగలుగుతామన్నమాట. కానీ ఒక మాట ఏం చెప్తానంటే 90% మీకు వితౌట్ ఆపరేషనే హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. సో ఒకసారి హోమియోకేర్కి విజిట్ అవ్వండి అండ్ డెఫినెట్లీ ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది.
డాక్టర్ గారు, అధిక బరువు ఉన్న వాళ్ళు సాధారణంగానే కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. Yes. సో ఆర్థరైటిస్కి ఇది మెయిన్ రీజన్ అనుకోవచ్చా? అనుకోవచ్చండి. వై? బికాస్ ఆర్థరైటిస్లో ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అధిక బరువుతో, ఒబేసిటీతో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కీళ్ళ మీద ప్రెషర్ అనేది వేరే వాళ్ళకైనా కొంచెం ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఆ ఎక్కువ ప్రెషర్ వల్ల అక్కడ ర్యాపిడీ జరగడం ఉంటుంది అనమాట మోకాళ్ళలో. అండ్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేది మెయిన్ చోటల్ ఏంటి అంటే, ఒకటి మోకాళ్ళు, రెండోది హిప్ జాయింట్, థర్డ్ ఏంటంటే యాంకిల్ జాయింట్, అలాగే మనకు స్పైన్ అన్నమాట. స్పైన్ అంటే మెడలో మనకు చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, వర్టిబ్రాస్ అంటాము. అలాగే నడుములో చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, దానికి వర్టిబ్రాస్, లుంబార్ వర్టిబ్రాస్ అంటాము. సో ఈ ఏరియాస్లో బరువు ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట ఒకవేళ మీరు ఒబేస్ ఉన్నారంటే. సో ఈ బరువు పడి అక్కడ ఎముకలు అనేటివి అరగడం జరుగుతూ ఉంటుంది. దాని మూలంగా మీకు మెడ నొప్పి రావచ్చు, దానివల్ల మీకు నడుము నొప్పి వస్తుంది, దానివల్ల మోకాలు నొప్పులు, హిప్ జాయింట్ పెయిన్స్ అన్నీ దీనివల్ల అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ ఎవరికైనా వెయిట్ ఎక్కువ ఉంది అనుకోండి, ఆ టైంలో ఏంటంటే మనకు ఏజ్ ఎక్కువ అయినప్పుడు, ఏజ్ ఎక్కువ ఉన్న ముందే మీరు వెయిట్ అనేది తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకుంటే ఈ వ్యాధుల నుంచి కొంచెం ప్రివెంట్ చేయగలుగుతాము మనకు. కాలర్ లైన్లో ఉన్నారంటే కాసిం గారు. కాసిం గారు, హలో. హలో కాసిం గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి కాసిం గారు. సార్ నేను కర్నూలు నుండి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్ ఇక్కడ బ్యాక్ రిలేటివ్ ఆఫ్ స్పైన్ ప్రాబ్లం ఉంటుంది సార్ మాకు. ఓకే. L4, L2, T2, T3, T4 డిస్కులు అరిగినాయని చెప్పారు సార్ గారు. ఓకే. న్యూరో సర్జన్ చూపించి ఆపరేషన్ చేయాలన్నారు సార్. కాళ్ళల్లో నడవడానికి కూడా శక్తి లేకుండా ఉంది సార్, కప్పరేట్లు పడుతూ ఉన్నాయి. ఓకే. బెల్ట్ యూజ్ చేస్తున్నారా? మంచి సహకారం లేదు, నడవలేకపోతున్నాం సార్. ఓకే. బెల్ట్ యూజ్ చేస్తున్నారా? బెల్ట్ యూజ్ చేయట్లేదు సార్, కంపల్సరీ ఆపరేషన్ చేయాలన్నారు వాళ్ళు. నేనైతే ఆపరేషన్ చేయడానికి బెల్ట్ చేయట్లేదు సార్ ఇంకా. సరే అండి. ఇందులో ఏంటంటే అండి, ఈ ప్రాబ్లంకి మనం లుంబార్ స్పాండోలోసిస్ అని చెప్తూ ఉంటామన్నమాట. ఇది కూడా ఎముకలు అరిగి డిస్క్ ఇబ్బంది వచ్చి నరాలు అనేటివి పట్టుకుపోవడం జరుగుతుంది. దాని తర్వాత ఈ అవస్థ వస్తుంది. సో మీరు చెప్తున్న కంప్లైంట్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇందులో మనకు నర్వ్ రూట్ కంప్రెషన్స్ డిఫరెంట్ ఉంటుంది అండ్ డైరెక్ట్ కంప్రెషన్స్ డిఫరెంట్ ఉంటుంది. మీకు కావచ్చు డైరెక్ట్ కంప్రెషన్ జరిగిందేమో, అంటే వెనుపూస కొంచెం ప్రెస్ అయిపోయిందేమో, దాని మూలంగా మీకు నడవడానికి కూడా విపరీతంగా ఇబ్బంది అనేది అవ్వడం జరుగుతుంది. కానీ మా దగ్గర పర్సనల్లీ నేను ట్రీట్మెంట్ చేసే పేషెంట్స్, మనకు స్టాండ్ పట్టుకొని వచ్చే పేషెంట్స్ కూడా నార్మల్ అయ్యి వెళ్ళారనమాట. సో మీరేంటంటే ఒక్కసారి హోమియోకేర్కి రండి, అన్ని రిపోర్ట్స్ తీసుకొని, ముఖ్యంగా ఆ రిపోర్ట్స్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది వెదర్ వీ కెన్ మేనేజ్ ఇట్ విత్ ద మెడికేషన్స్, లేదంటే ఆపరేషన్ కంపల్సరీయా అన్నట్లు మనం రిపోర్ట్స్ చూసి మీ హెల్త్ సిమ్టమ్స్ అనేది చూసి చెప్పగలుగుతామన్నమాట. సో కర్నూలులో మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉంది, దూరంగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఆ బ్రాంచ్కి వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి పూర్తిగా ఇది తక్కువ అయ్యేటట్లు మనం చూడొచ్చు అనమాట. డాక్టర్ గారు, కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, సాధారణ కీళ్ళ నొప్పులు అయి ఉంటాయని చెప్పేసి పెయిన్ కిల్లర్స్తో వాళ్ళు తగ్గించుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి, ఇలా నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి ఎటువంటి సమస్యలు వస్తాయి? ఇప్పుడు వాళ్ళు మెయిన్లీ మైండ్లో ఏం పెట్టుకోవాలంటే, పెయిన్ కిల్లర్ అంటే ఏంటి, పెయిన్కి తగ్గించుకోవడానికి మందులు అన్నమాట. అది ఎలా పనిచేస్తుంది? అప్పటికప్పుడు పనిచేస్తుంది. అంటే వ్యాధికి తగ్గించుకోవడానికి ఆ మందులు పనికి రావు, జస్ట్ నొప్పికి తగ్గించుకోవడానికి ఆ మందులు పనికొస్తాయి. ఇప్పుడు అరిగిపోయి ఉంది ఎముకలు, దాని మూలంగా మనకు నొప్పి వస్తుంది. సో మనం ట్రీట్మెంట్ ఏం చేయాలి? అరిగిపోయిన ఎముకలకి మనం ట్రీట్మెంట్ చేస్తే పెయిన్ ఆటోమేటిక్గా తగ్గిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ పెయిన్ కిల్లర్ మాత్రమే యూజ్ చేస్తారు, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ యూజ్ అంతా చెయ్యరు. దాని మూలంగా ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషికి నొప్పి ఉంది, ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని నార్మల్గా పనిచేస్తారు ఆయన. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు, పొద్దున్న ఒక మెడిసిన్ మింగారు అండ్ నార్మల్ పని చేయడం. సో దీని మూలంగా ఏంటంటే ఈ వ్యాధి ఎక్కువనే అవుతూ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఒక 3 years 4 years నుంచి వాడుతున్నారు. సో వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి, వాళ్ళు చూసుకోండి మీరు ఆ పెయిన్ కిల్లర్ స్టార్ట్ చేసిన ముందు మీకు నొప్పి ఎలా ఉండే
అండ్ ఇప్పుడు మీ నొప్పి పరిస్థితి ఎలా ఉంది, 100% అది పెరిగి ఉంటుంది అనమాట. సో అలా బ్లైండ్ ట్రీట్మెంట్ అనేది మనం చేయకూడదు, డైరెక్ట్ మెడికల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడడం అలా చేయకూడదు. కరెక్ట్గా ఏ డిసీజ్ ఉంది, ఆ డిసీజ్కి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ నొప్పులు అంటే మీకు గౌట్ వల్ల కూడా రావచ్చు, నొప్పి అంటే సెప్టిక్ ఆర్థరైటిస్ వల్ల కూడా రావచ్చు, నొప్పులు అంటే ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల రావచ్చు, నొప్పి అంటే రుమాటోయిడ్ ఆర్థరైటిస్ వల్ల రావచ్చు. కాబట్టి ఆ డిసీజ్కి స్పష్టంగా మనం చూసి డిసీజ్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు తగ్గడం జరుగుతుంది. సో బ్లైండ్లీ మనం పెయిన్ కిల్లర్స్ వాడడం మంచిది కాదు. డాక్టర్ గారు, ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు అండ్ ఆర్థరైటిస్ రాకుండా లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలంటారు? లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటే మెయిన్లీ మనకు కూర్చునే విధానం అన్నమాట. ఇప్పుడు చాలామందికి హ్యాబిట్ ఉంటుంది ఇలా బెండ్ అయ్యి కూర్చుంటారనమాట. సో దీని నుంచి ఏంటంటే మనకు నడుము దగ్గర బరువు అనేది కరెక్ట్గా పడకుండా అక్కడ ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి అక్కడ అరగడం జరుగుతుంది. అదే ఎక్కువగా కింద కూర్చొని పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది రావడం జరుగుతుంటుంది. సో అలా చేయకూడదు. పొజిషన్స్ ఫ్రీక్వెంట్లీ మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. దాంతో సహా ఎక్కువ బరువు ఎత్తుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ పౌష్టిక ఆహారాలు అనేది మనం తినాలన్నమాట. అండ్ ఈక్వల్లీ మనకు ఎండకి కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి. ఇవన్నీ చేయకుండా మన పనిలోనే మనం ఎప్పుడూ బిజీ ఉన్నాము, అలాంటప్పుడు ఆస్టియోఆర్థరైటిస్. అలాగే వాటర్ ఇంటేక్ అనేది మంచిగా ఉండాలి. వాటర్ ఇంటేక్ తక్కువ అయిందా మనకు గౌట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ అలాగే ఎక్కువగా టెన్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ టైంలో మనకు రుమాటోయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్నీ నేను చెప్పిన కొన్ని ఉన్నాయి, ఇలాంటి చాలా ఉంటుంది. సో దీనికి మనం అవాయిడ్ చేస్తే మనకు ఈ డిసీజ్ నుంచి మనం ప్రివెంట్ చేయగలుగుతాం అన్నమాట. పర్టికులర్గా ట్రీట్మెంట్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇందాక చెప్పారు, అవి ట్రీట్మెంట్ తర్వాత కూడా కంటిన్యూ చేయాలండి? అన్నీ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు. ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ ఉంది, ఆ టైంలో ఏంటంటే పులుపు అస్సలు మనం ముట్టకూడదు అన్నట్లు చెప్తామన్నమాట. అది ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు మాత్రమే. ఒక్కసారి వ్యాధి తక్కువైపోయింది అనుకోండి, మీరు అన్నీ తినొచ్చు. అలాగే రుమాటోయిడ్ ఆర్థరైటిస్ దాంట్లో నాన్ వెజ్ తినకండి అన్నట్లు చెప్తారు. నాన్ వెజ్ తింటే ఇన్ఫ్లమేషన్స్ అనేవి, వాపులు అనేటివి ఎక్కువ అవుతాయి. ఒక్కసారి ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ అయిపోయింది, సిఆర్పి తగ్గిపోయింది, దాని తర్వాత అగైన్ యూ కెన్ యూజ్ అనమాట. సో ఇలా డిసీజ్కి రిలేటెడ్ జాగ్రత్తలు డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ అనేటివి డిఫరెంట్ ఉంటాయి. అండ్ కొంతమందికి అండ్ కొన్ని ఏంటంటే డిసీజ్ తర్వాత కూడా మనం దానికి పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు మోకాలు నొప్పులు వచ్చినాయి, హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకున్నాము, మోకాలు నొప్పులు తగ్గిపోయినాయి. దాని తర్వాత కూడా మళ్ళీ నేను మ్యారథాన్ అనేది వెళ్తాను, లేదంటే మళ్ళీ స్పీడ్గా పరిగెత్తాను, అలా చేయకూడదు. మళ్ళీ అవే దేని నుంచి వచ్చిందో అవే మళ్ళీ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం మేనేజ్ చేసుకోవాలన్నమాట, తక్కువ చేసుకోవాలి అలాంటి పనులతో. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఆర్థరైటిస్ థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. చూస్తూనే ఉండండి ABN.